మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ శ్రీ చైతన్య స్కూల్లో దారుణం జరిగింది. ఓ 10th క్లాస్ స్టూడెంట్ని బూట్లతో తొక్కి గాయపరిచారు తోటి విద్యార్థులు. 10 మంది విద్యార్థులు దాడి చేసినట్లు బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కర్రలు, ప్లేట్లతో కొట్టి బూట్లతో ముఖంపై తొక్కారని చెప్తున్నారు. అటు స్కూల్ యాజమాన్యం మాత్రం మెట్లపై నుంచి కింద పడినట్లు చెప్పారని పేరెంట్స్ తెలిపారు. బాధిత విద్యార్థికి కామారెడ్డిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. గత 2 రోజుల క్రితం హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం స్టూడెంట్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేము మెట్ల మీద పడిపోయి ఉండంటే వచ్చినాం సార్. వచ్చి నేను డ్యూటీలో వచ్చేసరికి 2:30 అయింది. అక్కడ 9 వరకు వాళ్ళు ఇల్లు చూపించారు. నైట్ అంతా ఇన్సిడెంట్ జరిగితే 11 నుండి 3 వరకు బాబు నాన్ స్టాప్గా కొడుతూనే ఉన్నారు. ప్లేట్లు, చీపురు కట్టెలు, స్టీల్ జగ్గు, బూట్లతో కొట్టడం, గోడకేసి గుద్దిరంట, అరిస్తే మూతి మీద గుద్దుతున్నారంట. ఇన్ని జరిగినాక వాడు పడుకొని వానికి అరవడానికి కూడా ఒప్పుకోలేదంట. అంతా జరిగినాక 3 గంటల వరకు మళ్ళీ కావాలి కాస్తారంటే ఎవరైనా వచ్చి చూస్తారేమో వీళ్ళు పట్టుకుంటారేమో. మళ్ళీ వార్డెన్ దగ్గర రూమ్లో పడుకోరా, వస్తే వార్డెన్ చూస్తాడని బెడ్షీట్ కప్పేసారంట. ఆ కప్పుతున్న సమయంలో ఒక వార్డెన్ కంట్లో పడి అప్పుడు హాస్పిటల్ తీసుకుపోయారట. వీడేం చెప్పిండట, మెట్ల మీద నుండి పడ్డానే చెప్పిస్తురట అంతటి. మెట్ల మీద నుండి ఎందుకు పోయినావు బేట, 2 గంటల రాత్రికి ఎందుకు పోయినావు అంటే వాష్రూమ్ పోయినావు అమ్మ అన్నాడు. మరి పైన ఉన్నావు కదా కిందికి ఎందుకు వస్తావు అంటే వాటర్ లేకుండా మమ్మీ అంటే అక్కడ ఉన్న వార్డెన్ అడిగితే ట్యాంకర్ రాలేదు మేడం అందుకే కిందికి పోయినట్టున్నాడు అని. తర్వాత ఆ దెబ్బలు చూసిన తర్వాత ఈ కొట్టిన దెబ్బలే ఉన్నాయి, పడ్డ దెబ్బలు కావు బేట, ఎట్లుంటాయి, నాకు ఎందుకు అబద్ధం చెప్తున్నావు బేట. అవి చూడగానే నాకు షాక్ అయిపోయాను అసలు. ఇవి కొట్టిన దెబ్బలు బేట, ఇంత పగబట్టి కొట్టినట్టుగా బేట, ఇంత కక్షతో ఎట్లా కొడతారు. నేను ఎంతసేపటికి వార్డెన్లు ఏమన్నా కొట్టిరా, టీచర్లు కొట్టిరా అనుకుంటున్నా కానీ పిల్లలు కొట్టిరని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా పగబట్టి కొట్టినట్టున్నాయి బేట, నువ్వు అట్లా ఎందుకు చెప్తావు, నన్ను ఎందుకు మోసం చేస్తావు, నువ్వు ఎవరికి భయపడద్దు, నువ్వు వీడ నేను చదివిపోయా, నేను అసలు నేను ఇంటికి తీసుకుపోతాను, చదువుకున్నా నాకు అవసరం లేదు, నా ప్రాణంతో దొరికినా నాకు అంతే చాలు, మళ్ళీ ఇంకొకరు కూడా ఇట్లనే అవుతుంది, నువ్వు అడుగు, మరి ఎవరు వదిలే పెట్టేదే లేదు అసలు కొట్టిన వాళ్ళని, ఖచ్చితంగా చెప్పంటే నేను ఇంటికి వచ్చినాకనే చెప్తాను మమ్మీ అని వాడు అస్సలు చెప్పలేదు సార్. ప్రిన్సిపాల్ దగ్గర పోయినాక కూడా మరి వీడియో చెప్తలేడు కదా సార్, కొట్టిన దెబ్బలే ఉన్నాయి. మా డాక్టర్కి ఎంతైనా ఫోన్ చేసి చెప్పినా నేను ఫిక్స్ తీసుకొని ఎందుకు పడలేదు ఆ దెబ్బలు సార్, వీళ్ళు మెట్ల మీద పడ్డదని చెప్తున్నారు, ఇవి కొట్టినట్టుగానే ఉన్నాయి కదా సార్, ఒకసారి చూడండి అని నేను మెసేజ్ చేసిన, ఫిక్స్ పెట్టిన దెబ్బలే పెడితే గట్టిగా అడగమ్మా, ఇవి దెబ్బలు కొట్టిన దెబ్బలే ఉన్నాయి, అంత ఈజీగా వదిలిపెట్టొద్దు, ఇంతగానం కొడతారు ఆ పిల్లల్ని అని డాక్టర్ కూడా నాతో మాట్లాడిండు. ప్రిన్సిపాల్తో కూడా చూడండి సార్, మీ ముందే మెసేజ్ పంపించిన కదా, మరి కొట్టిన దెబ్బలే ఉన్నాయి, ఎవరు కొట్టినా నాకు కావాలా, నువ్వు వీటి చదువుకున్నా సరేరా, నువ్వు భయపడకు ఎవరికి, నేను ఉంచనే వచ్చా సార్, నేను తీసుకపోతా బెట్ట అని చెప్తే కూడా వాడు ఎంతసేపటికి చెప్పలేదు. మరి కెమెరాలను వేయండి సార్ అంటే కెమెరాలు పిల్లలు పగల కొట్టేసి లేవని చెప్తే వాడు ఎంతసేపటికి చెప్తలేడు, వాడు షాక్లో ఉన్నాడేమో, ఎక్కువసేపు ఇట్లనే మాట్లాడితే వాడికి మనకి ఏమైనా అయిద్దామని భయపడి వాడిని తీసుకొచ్చేసిన బయటికి. ఇప్పుడే వచ్చినాం సార్. మా బాబుకి జరిగినట్టు ఇంకొక నా ఉద్దేశం ఏంటంటే, మేము ఎందుకు బయటకు రావాలనుకుంటున్నాం, వాడు ఆల్మోస్ట్ చచ్చిపోయే స్థితిలో నుండి మేము దేవుడే కాపాడండి అనుకుంటున్నాం. మనకి దెబ్బలు తగిలిన రోజు మీరు పోలీసులకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? నేనేమి ఇవ్వలేదు సార్, ఫాదర్ ఏమన్నా బయట మాట్లాడుతున్నాడు, జరిగినప్పటి నేను ఇంట్లోనే ఉన్నా, ఇట్లా జరిగిందని చెప్తాం కదా, ఇంటి దగ్గరికి కొంతమంది వచ్చి అడిగిరు, అందరు పలకరించారు. కాకపోతే మా బాబు జరిగినట్టు వేరేలకు జరగదు, ఇది దాచిపెడితే ఏమవుతుంది సార్, వేరే పిల్లలు కూడా చచ్చిపోతే కూడా బయట పెట్టడం, శవం వేసి సార్ బయటికి, ఇప్పుడు శవం ఇస్తే కూడా మేము తీసుకుపోవాల్సిన పరిస్థితి సార్, మేము ఏం చేయాలి మేడం, మా దగ్గర కెమెరాలు పాడైపోయినాయి, పిల్లలు వగల కొట్టరని చెప్పి నిర్లక్ష్యమైన సమాధానం అది. బాబు పరిస్థితి ఎలా ఉంది మేడం? మనకి బ్యాక్ లో బాగా తొక్కిరట మీదకి, మనకి నడుము కూర్చోడానికి వస్తలేదు, వాడు వస్తుండే మాతో పాటు, కానీ వాడు ఎందుకో మరి ధైర్యంగానే ఉన్నాడు, కానీ అంతగానో కొట్టిన ఆ ప్లేస్లో ఇంకోరు ఉంటే మరి వాడు ధైర్యం చచ్చిపోయాలి సార్, అసలు కొట్టిన దెబ్బలకి చచ్చిపోవాల్సింది సార్. వస్తున్నాడు మాతో కానీ కొద్దిసేపు స్ప్రే దగ్గర పెట్టుకొని కొట్టుకుంటూనే ఉన్నాడు. 8th క్లాస్ నుంచి అక్కడ హాస్టల్లో చదువుతున్నాడు. గురువారం రాత్రి రోజు మా బాబుకి హాస్టల్లో పిల్లలు గొడవ చేసి ఒక 10 to 12 మెంబర్స్ మా బాబు మీద దాడి చేయడం జరిగింది. ఉదయం మార్నింగ్ రోజు మా బాబు శ్రీ చైతన్య యాజమాన్య ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ బాబు మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడు, వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, వచ్చి చూడండి అని చెప్పారు. మా మిసెస్కు శ్రీ చైతన్యకు పంపించాం సార్. పంపించినాక అక్కడ నుంచి మా మిసెస్ వెళ్ళినాక వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా మిసెస్ ఏం చెప్పినారు, మెట్ల మీదకి వెళ్ళి పడలేదు, కొట్టిన దెబ్బలు ఉన్నాయి, ఖచ్చితంగా కొట్టినారు అని చెప్పి మా మిసెస్ ఫోన్ చేస్తే
అక్కడ నుంచి మళ్ళీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసినాను. ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే సార్ కొట్టిన దెబ్బలు ఉన్నాయి అంటున్నారు, మా మిస్సెస్ అక్కడనే ఉన్నది నాకు ఫోన్ చేసి చెప్పింది అని అంటే, మీరు ఐడెంటిఫై గురించి ఏమైనా సీసీ కెమెరాలు ఉంటే చూడండి అని అంటే, సీసీ కెమెరాలు ఏం పనిచేస్తలేవు, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం సమాధానం ఇచ్చారు. తర్వాత నేను ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి మాట్లాడేటివన్నీ కూడా వాళ్ళు మళ్ళీ రికార్డ్ చేసుకొని మమ్మల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. తర్వాత ఆ, వాళ్ళ యాజమాన్యానికి ఫోన్ చేసినాము. మేడం గారు ఉంటారు, ఆమె పేరు తెలియదు నాకు. ఆమెకు ఒక 10 సార్లు ఫోన్ చేసినా సార్ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఏజీఎం గారు కూడా తర్వాత ఆ సార్ నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇట్లా పడ్డదా అంటే, మీ బాబు ఏం చెప్తలేడు కదా సార్ అంటే, మీకు ఆల్రెడీ తెలుసు కదా, దెబ్బలు చూస్తే ఎవరికన్నా అర్థమవుతున్నాయి, మీరు పడారని మీరు చెప్తున్నారు, అక్కడ మా పరిస్థితి లేదు, మీరు తెలుసు, మీకు ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పండి అంటే, మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడని చెప్పి మమ్మల్ని తప్పుదోవ పట్టించినారు సార్. అసలు ఎన్ని ఇయర్స్ అయితే మీ బాబు స్కూల్లో 3 సంవత్సరాల నుంచి శ్రీ చైతన్యనే ఉన్నాడు సార్ అక్కడనే. గతంలో ఏమైనా అట్లా జరిగినాయా? గతకు ముందు వేరే వేరే పిల్లలకు జరిగినాయని తెలిసింది సార్ మాకు. తెలిసినవి ఆ పిల్లలు కూడా టీసీ తీసుకొని వెళ్ళిపోయినారని తెలిసింది. గొడవలు అసలు అయినాయి ఎందుకు అంట. కొట్టిరంటే నాకు తెలుసు. ర్యాగింగ్ అని కొంతమంది అయితే వాస్తవానికి లాస్ట్ ఇయర్ మా బాబుకి చిన్న చిన్న ఏదో రూమ్లో చిన్న చిన్న గొడవలు అయినాయి అని అన్నారు. తర్వాత అది మనసులో పెట్టుకొని కొట్టిరు డాడీ అని మా బాబు కూడా అడిగినాము, ఏం జరిగింది బెటా ఇదని అడిగితే, చిన్న చిన్న గొడవలు అయినాయి లాస్ట్ ఇయర్ సమ్మర్లో, అదని నేను అక్కడికి వాళ్ళకి సారీ చెప్పినా అయిపోయింది. తర్వాత వాళ్ళే మనసులో పెట్టుకొని గొడిగి మమ్మల్ని దాడి చేశారు. 10 to 12 మెంబర్స్ అని చెప్పినాడు సార్ మా బాబు. అది జరిగింది సార్. ఈ యాజమాన్యం మీద చాలాసార్లు ఫోన్ చేసినాను నేను. ఏజీఎం గారు కృష్ణ సార్ పేరు తెలియదు నాకు. వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. మేడంకు ఒక 10 to 12 5-6 టైమ్స్ ఫోన్ చేశాను. ఆమె కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అది ఎవరు కూడా ఏం స్పందించలేదు సార్. మా బాబు డైరెక్ట్ వచ్చి కలిసి యజమాని ఏమని చెప్తున్నారు స్కూల్ యజమాని? మేము ఇంకా వాళ్ళ దగ్గర పోలేదు సార్ మేము. వాళ్ళు ఏసీఎం గారు ఎవరో కృష్ణ సార్ అంట, తనే ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేసి మేము బాధపడుతున్నాం ఆఫీస్కు ఇదని, మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అంటున్నారు, కానీ మాకు అక్కడ పోతే భయం అవుతుంది సార్. ఎందుకంటే అక్కడ క్యాంపస్లో పోయినాక మళ్ళీ మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని మాకు కూడా భయం ఉంది. అట్లనే అక్కడికి పోలేదు సార్ మేము.